నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చాలామంది ఫ్యాషన్ పేరుతోటి అమ్మా జీన్స్ వేసుకున్నా కదా, బొట్టు పెట్టుకుంటే జీన్స్ మీద బాగుంటుందా, ఊకో పార్టీకి పోతున్నా బొట్టు పెట్టుకుంటే బాగుంటుందా, అరే మా స్కూల్లో బొట్టు పెట్టుకోకూడదు, ఊకో కాలేజీకి పోయే పిల్ల కుంకుమ పెట్టుకో బొట్టు పెట్టుకుంటే నేనేమన్నా పేరెంట్ అనిపోతున్నా, ఇట్లా మాటలు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ గూబ మీద గుయ్యమనేలాగా ఒకటి చూపించనా? వీడియో చూడండి. నేను చెప్పకుండానే వాళ్ళ గూబ గుయ్యి అంటది. ఓ 2 ఏళ్ల చిన్నారి మాటలు. ఫస్ట్ ఆ వీడియో ప్లే చేద్దాం. कोणी सांगितलंय? शिवाजी महाराजांनी सांगितलंय की काय लावायचा, का लावायची टिकली? टिकली लावायची. व्हेरी गुड, हिंद आपण होतात, వెరీ గుడ్ సున్నా. చూసారు కదా, మనం ఎందుకు బొట్టు పెట్టుకోవాలి అనే ప్రశ్నకి 2 ఏళ్ల చిన్నారి చెప్పింది, మనం హిందువులం కదా రోజు బొట్టు పెట్టుకోవాలి అని. అది టిక్లీ కాదు, హిందువులకు ఒక గుర్తింపు అని. ఆ పిల్ల మాట విన్నాకైనా బొట్టు పెట్టుకోవడం ఎందుకు అనే వాళ్ళకు క్లారిటీ వచ్చిందా? లేదా ఆ చిన్న పిల్లతో కూడా చెంప మీద లాగి ఒకటి కొట్టియాలా? అసలు ఆ బుడ్డదానికి అది నిజంగా చెప్తున్నా, అలాంటి పెంపకం కావాలా? మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలా, మన కట్టు ఎందుకు మంచిగా ఉండాలా, మన నడవడిక ఎలా ఉండాలా, మన రిలేషన్షిప్ ఎలా ఉండాలా, మనం మాట్లాడే భాష ఎలా ఉండాలా, మనం ఎదుటివారి మీద ప్రేమ చూపించడం ఎలా ఉండాలా, మనం రెస్పెక్ట్ కోరుకోవడం ఎలా ఉండాలా, మనల్ని మీదకి ఎవడైనా ఏమంటారు దౌర్జన్యానికి వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలా, పిల్లలకు చిన్నప్పటి నుంచి దాని మీద ట్రైనింగ్ ఇవ్వాలా. బిడ్డ మంచిగా జీన్స్ వేసుకొని టీషర్ట్ వేసుకున్నావు, బొడ్డేంది బిడ్డ వద్దు. కనీసం బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి గుడి ముందు, అంటే దేవుడి గుడి ముందు మనం ఎట్లాగో గుడికి వెళ్ళే సాంప్రదాయాన్ని పిల్లలకు ఎప్పుడో దూరం చేసేసినాం. వీకెండ్ వస్తే పార్టీలకు పోదామా, పబ్బులకు పోదామా, కిట్టి పార్టీలకు పోదామా అని పట్టుకెళ్తున్నాం. కానీ మనతో పాటు గుళ్ళకు తీసుకెళ్దామా, వాటి ఆచారాలేంటి, వ్యవహారాలేంటి, మన సాంప్రదాయాలు ఏంటి చెప్పడం వదిలేసినాం. కనీసం బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన కొంచెం బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని పోబిడ్డా అని కూడా చెప్పట్లేదు. కానీ ఇలాంటి చిన్న చిన్న పిల్లల నోటి మీద నుంచి ఆ మాటలు విన్నప్పుడు నిజంగా చెప్తున్నా ఎంత ఆనందం కలుగుద్ది అంటే, అసలు ఏదో గెలిచిన ఆనందం కలుగుద్ది నాకైతే. ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అంటే, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని అడిగే మూర్ఖులు ఉన్నారు కదా, ఆ మూర్ఖులకు మేమే కాదు, ఈ సనాతన ధర్మంలో పుట్టిన 2 ఏళ్ల పాప కూడా చాలరా సమాధానం చెప్పడానికి అని తెలియజేయడానికి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెంచుతుంది. కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.